తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఈవీ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన విరమించుకోవాలనే డిమాండ్తో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులతో సంస్థలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు పని భారం పెరిగిందని అంటున్నారు జేఏసీ నేతలు. ఈ నేపథ్యంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళనలకు రెడీ అవుతున్నారు. ఓవైపు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోమంటూనే ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి అందులో డ్రైవర్లుగా ప్రైవేట్ వారిని నియమిస్తున్నారని మండిపడుతున్నారు. డ్రైవర్ల ఉద్యోగానికి ఎసరు పెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయని, సర్వీసుల్లో ఉన్న వారి సమస్యలే కాకుండా ఇప్పటికే రిటైర్ అయిన వారి ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటి వరకు తేలలేదని అంటున్నారు. పెండింగ్ బకాయిలు, పేస్కేళ్లు, ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల ఏర్పాటు ఇలా ఎన్నో హామీల అమలుకు నోచుకోలేదని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హామీల అమలు, హక్కుల సాధన కోసం సమ్మెకు దిగనున్నట్టు వెల్లడించారు. దీంతో ఆర్టీసీ సమ్మె సైరన్తో బస్సు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగింది. చాలా వరకు బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు వెళితే వారందరూ ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణాలు సాగిస్తుండగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోతే డబ్బులిచ్చి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది ఆర్టీసీ ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఆందోళనలకు దిగారు ఉద్యోగులు. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చింది జేఏసీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడంపై కార్మికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను సైతం పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు ఇటీవల ఆర్టీసీలో విద్యుత్ బస్సుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 డిపోలను విద్యుత్ బస్సులు సమకూరుస్తున్న సంస్థలకే అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. ఈవీ బస్సుల రాకతో ఉద్యోగులు బస్సు డిపోలు ఖాళీ చేస్తున్నారు. అధికారులు ఆర్టీసీ కార్మికుల్ని ఇతర డిపోలకు మారుస్తున్నారు. దీంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. అలాగే మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్తో తమకు పని భారం పెరిగిందని, అలాగే బస్సుల్లో గొడవలు, కొట్లాటల వరకు దారితీస్తున్నాయని, తమపై దాడులకు కూడా దిగుతున్నారని ఎండీ దృష్టికి తీసుకెళ్లారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇక ఆర్టీసీ కార్మికుల డిమాండ్స్ పై ఎండీ నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మార్చి మొదటి వారం నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఉద్యోగులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆర్టీసీ సమ్మె సైరన్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎఫెక్ట్ ఫ్రీ బస్సు పథకంపై కూడా పడుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.